నమస్తే, నేను ప్రశాంతి. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. అమెరికాలో ఉన్నటువంటి తెలుగు ప్రజలకు ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి, అలాగే మనం ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు చేసుకోవాలన్నా, హోమాలు చేసుకోవాలన్నా ఇండియా వెళ్ళడం వీలు పడదు. కాబట్టి మనకి ప్రత్యేకంగా ఇండియా నుంచి అమెరికా వరకు గురువుగారు రావడం జరిగింది. ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు తిరుపతి మూర్తి అవధాని గురువుగారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం రోజున ప్రత్యేకంగా ఒక నంబర్తో 9 కుడుములు అని చెప్పి పెడతాం కదండి. ఎందుకు అంత పర్టికులారిటీ ఎందుకు పెట్టాలంటారు 9 కుడుములని? వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతంలో అనేక ఆచారాలు ఉన్నాయండి. ఒకటి కాదు. కొంతమంది కుడుములు పెడతారు, కొంతమంది బొబ్బట్లు పెడతారు, కొంతమంది పూర్ణాలు పెడుతూ ఉంటారు. 9 వాయినాలు, నవగ్రంథి పూజ నవవాయినములు అని. అందులో వాళ్ళ అనువంశీకం నుంచి, వాళ్ళ కుటుంబంలో పూర్వం నుంచి ఎవరు ఏదైతే పెడుతూ ఉంటారో, కొంతమంది ఈ దోశలు పెట్టడం కూడా నేను చూశాను. తర్వాత ఈ పంచదారతో తయారు చేసేటువంటి పూరీలు, ఇటువంటి అంటే ఎవరి ఇంటి సాంప్రదాయాన్ని బట్టి వారు అవి పెడుతూ ఉంటారు. 9 వాయినాలు ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం. 9 అనేటువంటిది చాలా విశేషమైన సంఖ్యమ్మ. 9 అనేటువంటి పదంతో ముడిపడి అసేక సంఖ్యలు ఉన్నాయి, అశేషంగా. ఆ సంఖ్య ప్రతిదీ మానవుడి యొక్క జీవితానికి, మనుగడకి ఎంతో దగ్గర సంబంధాలు ఉన్నాయి. 9 వాయినాలు, 9 గ్రహాలు, 9 ఉపగ్రహాలు, అధిదేవతలు 9, ప్రత్యధి దేవతలు 9, నవదుర్గలు, నవదుర్గ అధిదేవతలు, ప్రాజాపత్యాది నవరుషులు, ఇలా 9 తోటి భాగించుకుంటూ వెళ్తే చాలా విశేషమైన దేవతల సంఖ్య ఉన్నది. 2 3 3 3 ఎంతమ్మా? 9 అనేటువంటిది బేసి సంఖ్య, అంతే కదమ్మా. 3 5 7 9 బేసి సంఖ్య. ఈ బేసి సంఖ్యలో వృద్ధిలో పై పొజిషన్లో ఉండేటువంటి 9 ఎప్పుడూ కూడా మనం చేసేటువంటిది నలుదిక్కున నలుగురికి 4 రకాలుగా ఎప్పుడూ కూడా ఉపయుక్తంగా ఉండాలి అనేటువంటి దానికి దృష్టిలో ఉంచుకొని, ఇంకొన్ని రకాలైన ధర్మసూత్రాల దృష్ట్యా 9 వాయినాలు, 9 మంది ముత్తైదులకు అర్చన చేస్తారమ్మా. ఆ రోజు నాడు 9 మంది ముత్తైదులకు అర్చన నవదుర్గలు. ఇట్లా ఈ భాగించుకుంటూ వెళ్తే అనేకం ఉంటూ ఉంటాయి. ఆ నవదుర్గల యొక్క ఆశీర్వచనములు, అందులో మన దగ్గర నుంచి మనం చేసేటువంటి చర్యలకి ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. 9 మంది దుర్గలు వెళ్ళిపోతారు, అష్టలక్ష్ములు అంటారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు మనకు ఉండేటువంటి ఆహాభావాలు బట్టి, అహంకారాన్ని బట్టి, ఆవేశాన్ని బట్టి, మనం ఉండే విధానాన్ని అనుసరించి ఎంత నెగిటివ్గా, ఎంత చికాగ్గా, ఎప్పుడు ఎదుటి మీద మనిషి ఇట్లా అంటుంటారు. దాన్ని బట్టి ఇంట్లో ఉన్న ఒక్కొక్క దేవత వెళ్ళిపోతుంటుంది. ఎవరు వెళ్ళిపోయినా పర్వాలా, ధైర్య లక్ష్మి అనేటువంటిది వెళ్లకుండా ఉంటే అన్ని సంపాదించుకోవచ్చు అమ్మా. ధైర్య లక్ష్మి అనేటువంటిదే పోయిన మొత్తం మనం సంపాదించుకోవచ్చు. ఆవిడ కూడా వెళ్ళిపోయిందంటే మనం దేనికి పనికిరాం. ఇంకా అదే విషయాన్ని మనం గమనించుకోవాలి. కనుక 9 అనేటువంటిది అశేషమైనటువంటి సంఖ్య, మనిషి జీవితానికి పూర్తిగా కూడా అలా నిల్చొని పెట్టేస్తుందమ్మా. అందుకనే 9 అనేటువంటి దాంట్లో ఎన్నో విధానాలను అనుసరిస్తూ ఉంటారు. 9 వాయినాలు ఇవ్వడానికి 9 మంది ముత్తైదులను పిలిచి వాళ్ళకి చక్కగా పసుపు కుంకుమ వేసి నవదుర్గలకు అర్చన చేయడానికి మూలంగా ఏనాడు నుంచో ఇది చెప్పబడింది. అది విషయం.